రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ మహేష్ గౌడ్ గారి నాయకత్వం జై జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ 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 కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ ఆలోచన విధానం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ चाचा नेहरू चाचा नेहरू जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस आदिसिंह नायकत्व వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి మల్లికార్జున ఖార్గే నాయకత్వం వర్ధిల్లాలి మహాత్మా గాంధీ జై కాంగ్రెస్ జై ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేములవాడ అర్బన్ మండలం ఆధ్వర్యంలో రుద్రవరం గ్రామంలో మరి పెద్దలు జిల్లా మండల గ్రామ నాయకుల ఆధ్వర్యంలో ఏఐసిసి పిసిసి డిసిసి ప్రియతమ నాయకులు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆదిశీనన్న గారి ఆదేశంతో ఈరోజు మరి గ్రామాన ఆవిర్భావ దినోత్సవం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జెండా ఆవిష్కరణ చేస్తూ మరి మండలం తరపున వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో జెండా ఆవిష్కరణ ఘనంగా చేయడం జరిగినది. ముఖ్యంగా భారతదేశ స్వాతంత్ర్యం కొరకు కాంగ్రెస్ పార్టీ 1885 డిసెంబర్ 28వ తారీఖు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగింది. మరి అప్పటి నుంచి నేటి వరకు గాంధీ గారి నేతృత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం కొరకు ఎన్నో ఉద్యమాలు చేసి 1947లో మరి కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడిచినటువంటి దేశ ప్రజల ఆధ్వర్యంలో నడిచినటువంటి స్వాతంత్రం తీసుకువచ్చినటువంటి ఘనత ఎవరికైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం. అలాంటి నాయకుడు మహాత్మా గాంధీ మరి ఈ దేశం కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తి. ఇందిరాగాంధీ ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తులు. దేశం కొరకు ప్రధానమంత్రిగా చేసి ఆయన కూడా ప్రాణాలు వదిలినటువంటి వ్యక్తులు. ఎంతోమంది మరి సాహసోపేతమైనటువంటి ఉద్యమాలు చేసి భారతదేశానికి 30 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశం మరి ఈరోజు 140 కోట్ల జనాభా పెరిగింది. ఆ రోజు రోడ్లు లేవు, రహదారులు లేవు, వ్యవసాయం లేదు, కరెంటు లేదు, స్కూలు లేవు, కాలేజీలు లేవు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు భారతదేశంలో లేదు. మొట్టమొదటిసారిగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గాంధీ గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి అయిన తర్వాత మరి అప్పుడు బాటలు వేసినట్టుదే నేటి వరకు నడుస్తూ ఉంది. అలాంటి కాంగ్రెస్ పార్టీని మనం స్మరించుకొని మరి ఈరోజు ఆవిర్భావ దినోత్సవం మన వేములవాడ అర్బన్ మండలం ఆధ్వర్యంలో జరుపుకోవడం ఒక గొప్ప విధానంగా మనం భావించాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేసింది.
ఎన్నో రాష్ట్రాలకు మరి దిక్సూచి చేసి మరి భారతదేశాన్ని ఒక ఏకతాటిపై తీసుకువచ్చి 540 ప్రస్థానాలను ఏకం చేసి మళ్ళీ ఢిల్లీ కేంద్రంగా భారతదేశం ఏర్పడింది మన అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ చేయందంటూ లేదు. కరెంటు తెచ్చింది, బళ్ళు కట్టింది, యూనివర్సిటీలు కట్టింది, రహదారులు వేసింది. విశాలమైనటువంటి భారతదేశంలో ఎన్నో సేవలు అందించినటువంటి కాంగ్రెస్ పార్టీని మనం ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి వారు చేసినటువంటి త్యాగాలు కానీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ నుండి నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, అలాగే పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా సేవలు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు భారతదేశంలో అమలవుతున్నటువంటి ఈ గొప్ప రాజ్యాంగంలో మనం మరి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేతనిచ్చి పేద ప్రజలకు అండగా నిలిచి పేద ప్రజలు ఏ రకంగా మరి బతకాలంటే మరి దానికి జీరామ్జీ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి భారతదేశంలో ప్రతి కూలికి కంపల్సరీ పని కల్పించేటువంటి ఈ ఉపాధి హామీని ఒక కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ, అమిత్ షా కలిసి జీరామ్జీ అనేటువంటి పథకాన్ని పేరు మారుస్తూ పేరు మార్పి చేసుడే కాకుండా మహాత్మా గాంధీ పేరు లేకుండా మహాత్మా గాంధీని మొత్తానికే తీసేసే కార్యక్రమాన్ని చేసిరు. దానికి ఒక చట్టం మందబలం ఉంది కదా అని చెప్పి ఓ చట్టం తీసుకొచ్చి అది అమలు చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నారు. ఆ అమల్లో కూడా ప్రతి గ్రామంలో చేయాలని లేదు. ఒకప్పుడు ప్రతి గ్రామంలో మరి కంపల్సరీ పని కల్పించాలన్నటువంటి ఆలోచనతోటి మరి చట్ట రూపం తెలిస్తే కేవలం ఈరోజు కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధులతోటి జీరామ్జీ అనేటువంటి పథకాన్ని తీసుకువచ్చింది. మళ్ళీ కేంద్రం కట్టిన పన్నులన్నీ కేంద్రం తీసుకుంటూ ఈరోజు మళ్ళీ రాష్ట్రాలపై పన్నులు విధించే విధంగా రాష్ట్రాలు కోరితే తప్ప రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి పరిస్థితి లేకుండా దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసింది. ఎన్నో త్యాగాలు చేసి ప్రాణహాని లేకుండా ఉప్పు సత్యాగ్రహంతో ఇండియన్ వస్త్రాలతో మరి గాంధీ చేసినటువంటి సేవలను ఆయన పేరు రూపుమాపడం కొరకు బీజేపీ కుట్ర పన్ని ఈ జయరామ్జీ అనేటువంటి పథకాన్ని అమలు చేసే విధంగా ఈరోజు చట్టం తీసుకువచ్చింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి జాబ్ హోల్డర్సు, కూలీలకు సంబంధించి వేలాది మంది ఉన్నారు. అందులో వందలాది మందికి ప్రతి సంవత్సరం 100 రోజులు మరి పని కల్పించేదాన్ని 125 రోజులని చెప్పడం వాటికి మాత్రమే బాగుంది. చట్టంలో చాలా లొసుగుంది. అలాగే ఏఐసిసి, పిసిసి పిలుపు మేరకు ఈరోజు డిసిసి పిలుపు మేరకు మన పెద్దలు గౌరవనీయులు ఆదిశీనన్న గారి పిలుపు మేరకు మరి వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ తరపున మహాత్మా గాంధీకి పేరు తీసేసినందున బీజేపీ ప్రభుత్వానికి మన మండలం తరపున నిరసన కార్యక్రమాలను తెలియజేయడం కొరకే ఈ కార్యక్రమాన్ని ఈరోజు మరి జెండా ఆవిష్కరణం తదనంతరం ఏర్పాటు చేసుకోవడం జరిగినది. కాబట్టి ఇప్పటికైనా గుర్తెరిగి ప్రజలు చీకొట్టక ముందే యథావిధిగా గాంధీ ఫోటో పెట్టి ఆయన పేరు మీదనే ఉపాధి హామీ నడిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ జై కాంగ్రెస్. ఈరోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేములవాడ నియోజకవర్గంలోని అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రుద్రవారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆవిష్కరణ జరుపుకొని కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో పేద ప్రజల పార్టీ దానికి 141వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అర్బన్ కాంగ్రెస్ పార్టీ తరఫున 11 గ్రామాల ఉన్నటువంటి పెద్దలకు, గౌరవనీయులు సర్పంచులకు, కొత్తగా ఎన్నిక కాబడినటువంటి ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు అందరికీ 141 కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ దేశం కొరకు
స్వాతంత్రం కొరకు గాంధీ కుటుంబం ప్రాణాలు అర్పించినటువంటి ఏకైక పార్టీ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీని బీజేపీ ప్రభుత్వం గద్దెకెక్కిన తర్వాత గాంధీ కుటుంబం మీద కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మీద కావచ్చు ఎన్నో అబండాలు వేసుకుంటూ కార్పొరేట్ వ్యవస్థకు జీవం పోస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం పేద ప్రజలను అణగదొక్కుతుంది. కాబట్టే ఈరోజు గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరుగుతుంది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఏదైతే పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు పని లేక ఉన్నటువంటి వారందరికీ అప్పుడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు నేతృత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి పేద ప్రజలకు కడుపు నిండా తిండి పెట్టే పథకాన్ని తీసుకొచ్చింది. ఎంతో గొప్ప, దేశంలోనే ఎంతో పెద్ద పథకం ఇది. ఆ పథకాన్ని జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడం, గ్రామీణ ప్రాంతాలు అట్టడుగు వర్గాలందరూ ఈ బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అణగారిన కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలన్నిటికీ ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఏదైతే ఈ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థకే పరిమితమవుతుంది. దయచేసి రానున్న రోజుల్లో అందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి ఏదైతే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ వేములవాడ నియోజకవర్గంలో ఆదిసేనన్న ప్రభుత్వ విప్ వారి ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు ఎన్నో జరుపుకుంటున్నాం. మనం ఎంతో అభివృద్ధి బాటలో ఆదిసేనన్న ఆధ్వర్యంలో అభివృద్ధి బాటలో నడుస్తున్నాం. దయచేసి గ్రామ ప్రజలు, రుద్రారం గ్రామ ప్రజలు కావచ్చు, వేములవాడ మండల ప్రజలు కావచ్చు, నియోజకవర్గ ప్రజలు అందరూ ఆదిసేనన్నకు మద్దతుగా ఉండి కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలుగా మీ అభిమానం ఉండాలని తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 141వ పార్టీ ఆవిర్భావం రోజున జరుపుకుంటూ జెండా ఎగరవేయడం జరిగింది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి, అలాగే ప్రభుత్వ వైపు వేములవాడ శాసనసభ్యులు ఆదేశాల మేరకు ఈరోజు వేములవాడ అర్బన్ మండలం తరఫున రుద్రారం గ్రామంలో మన అర్బన్ ప్రెసిడెంట్ పిల్లికాన్కే ఆధ్వర్యంలో ఈ వేములవాడ మండలం తరఫున పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. అలాగే ఇక్కడికి విచ్చేసిన 11 గ్రామాల ముఖ్య కార్యకర్తలకు, అలాగే సోదరి సోదరులకు అందరికీ పేరు పేరున, ఇక్కడికి వచ్చిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మన భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పని ఇంత అంతా కాదు, చెప్పుకుంటూ పోతే సాంతాడు అంత ఉంటుంది. ఎందుకంటే చాలా అభివృద్ధి చేశారు. ఎందుకంటే మన ఆ రోజు రాజీవ్ గాంధీ ఈ ఐటీ రంగం తీసుకొచ్చింది మన రాజీవ్ గాంధీ, ఆనాటి ప్రధానమంత్రి. 18 సంవత్సరాలకు ఓటు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారిది. అలాగే సెల్ ఫోన్ మాట్లాడుతున్నామంటే ఈరోజు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి, తొలిసారి మన భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తి ఐటీ రంగం. ఎందుకంటే ఈరోజు ఐటీ రంగంలో జాబులు తెస్తున్నారంటే అది రాజీవ్ గాంధీ వలన, రాజీవ్ గాంధీ చేసిన అభివృద్ధి. ఎందుకంటే భారతదేశానికే తెలియదు ఐటీ అంటే. ఈరోజు ఐటీ రంగం అభివృద్ధి చెందిందంటే రాజీవ్ గాంధీ వలన. ఆ రోజు మహిళా సంఘాలను ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మహిళలను కూడా భారతదేశంలో భాగస్వామ్యం చేయాలి. ఏ రకంగా చేయాలని ఆనాడు మహానేత మన రాజీవ్ గాంధీ చేసినాడు. మహిళలను భాగస్వామ్యం చేయాలి. ఈ భారతదేశంలో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మన మహిళా గ్రూపుల ద్వారా మహిళా సంఘాలను ఏర్పడడం జరిగింది. మహిళలను లక్షాధికారులను చేయాలి. ఈరోజు కాదు, ఆనాడు రాజీవ్ గాంధీ పెట్టిన ఈ మహిళా సంఘాల విధానం. ఎందుకంటే చెప్పుకుంటూ పోతే చాలా పనులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ చేసింది.